ఇది ప్రాణి జూ అని చెప్పేసి. సో ప్రాణి జూ అంటే ఇక్కడ వచ్చి మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అంటే లైవ్లో వచ్చి మీరు ఆ ప్రాణులన్నీ పట్టుకొని మీరు చేతిలో పట్టుకొని కావాలంటే మీరు దాన్ని ముట్టి దాంతో సెల్ఫీ వీడియోస్ ఏం కావాలనో తీసుకోవచ్చు. ఇది ప్రాణి ప్రపంచం అని చెప్పేసి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ టికెట్ ఉంటుంది. టికెట్ 400 రూపీస్ పర్ పర్సన్కి ఉంటుంది. మీరు అన్ని ప్రాణులను మీరు చేతిలో పట్టి ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో టికెట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ టికెట్ అయితే 1 పర్సన్కి 400 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బోర్డులో ప్రతి ఒక్క అనిమల్స్ కూడా ఇక్కడ పేరు పెట్టినారు. ఏ పేర్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇది టికెట్ కౌంటర్ అనమాట. అದ್ರ ಬಗ್ಗೆ Wow. So this is called as green iguana. Yeah, they native to South America. His name is Ivan. He is around 14 years old. Yes, he can live up to 20-25. 1-4. So these 10+4. these are also called as arboreal animals. That means most of their lives they live on trees. So you see the spikes on his body. These are all called as pseudospikes. 20-25 years they can live up. ఇది ఊసరవల్లి, మీకు తెలిసే ఉంటుంది. దీన్ని ఆర్బోలియా అనిమల్ అంటారు దీన్ని. ఇది అమెరికాలో ఉంటుంది ఎక్కువగా. అంటే అడవిల్లో చెట్ల మీద ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంత పెద్దది నేను ఎప్పుడూ చూడలే. ఇది టచ్ చేస్తుంటే నాకు ఏదో చాలా భయంగానే ఉంది. ఎక్కడ పైకి ఎగురుతుందో ఏం చేస్తుందో అనే భయంగానే ఉంది. ఇది ప్యూర్ వెజిటేరియను. అంటే ఆకులు అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏదైనా తింటుంది. ఇది సౌత్ అమెరికాలో ఉండేది ఎక్కువగా. దీనికైతే 3 కళ్ళు ఉన్నాయి. అంటే 2 అటు ఇటు ఉంది, లెఫ్ట్ రైట్. నెత్తి మీద ఒక కళ్ళు ఉంది. బాడీ పైన చూసినారు కదా ముళ్ళులాగా. సో అది ముళ్ళులు అది. ఎందుకంటే పైనుంచి ఏదైనా ఒక పక్షులు వచ్చి అటాక్ చేస్తే అప్పుడు ఆ ముళ్ళులు అనేది దానికి కుచ్చుకుంటుంది అనేది దీన్ని అటాక్ చేయకుండా వదిలేసిపోతుంది. అలాంటిది ఇది అంత షార్ప్గా పెట్టుకుంటుంది అనమాట ఇది. సో ఇది చాలా రేరు. అంటే మన ఇండియాలో అయితే ఇది లేదు. ఇది సౌత్ అమెరికా నుంచి తీసుకొచ్చి దీన్ని కూడా ఇక్కడ పెంచుకుంటూ ఉన్నారు వీళ్ళు. బాగా ట్రైనింగ్ ఇచ్చినారు. దీని తోక కూడా చాలా పెద్దది, పాము లెక్క ఉంది. దీనికి ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ వరకు ఇది ఏజ్ అంటే బతుకుతుంది. 25 ఇయర్స్ వరకు. దీని నెత్తి మీద కూడా ఒక కన్ను ఉంది. ఆ కన్ను కూడా ఏదైనా పురుగు పైనుంచి వచ్చినప్పుడు ఆ పురుగుని అటాక్ చేసేదానికి పైన కన్ను ఓపెన్ చేసుకుంటుంది అంతే. ఇది చిన్నది. దీనికి ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇది బోన్లో పెట్టి అలాగే ఉంచారు. ట్రైనింగ్ ఇచ్చిండే దాన్ని మాత్రమే దాన్ని బయటకు తీసి మనుషులకి చూపిస్తూ ఉన్నారు. నా చేతిలో ఇప్పుడు బ్లాక్ ర్యాట్ ఉంది చూడండి. ఎంత యాక్టివ్గా తిరుగుతుంది అటు ఇటు. మనుషుల దగ్గర బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు జూలో వచ్చి దీనికి బాగా ట్రైనింగ్ అనేది ఇస్తారు. అందుకని మనుషుల దగ్గర బాగా యాక్టివ్గా తిరుగుతుంది అటు ఇటు అది. ఇప్పుడు నా చేతిలో ఇంకొక ర్యాట్ ఉంది చూడండి, వైట్ అండ్ బ్లాక్లో. దాని నెక్ దగ్గర హెడ్ షేప్ మాత్రమే బ్లాక్ కలర్ ఉంది కదా. లయన్ మీరు చూసింటారు కదా, మొత్తం హెయిర్ ఉంటుంది లయన్ ఫేస్లో. సో ఇది కూడా అలాగే సేమ్ లయన్ ఫేస్ లాగా హెయిర్ని మొత్తం ఓపెన్ చేస్తుంది. ఇంకొకటి నా చేతిలో ఇప్పుడు ర్యాట్ ఉంది చూడండి. ఇది మీరు ర్యాబిట్ అనుకుంటారు, కానీ ఇది ర్యాబిట్ కాదు. ఎందుకంటే ఇది పిగ్ షేప్ వస్తుంది. చెవులంతా చాలా చిన్నగా ఉంటాయి. అందుకని గినీ పిగ్ అంటారు దీన్ని. వేరే కంట్రీది ఇది. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. వీళ్ళు ఇప్పుడు ఇది ఆఫ్రికా నుంచి తీసుకువచ్చిండారు. అంటే మీరు చూసే ఉంటారు నార్మల్గా ఇప్పుడు ఈ బీచ్ సైడు కొన్ని ప్లేసెస్లో అయితే శంఖంలో పురుగు ఉంటుంది చూడండి. ఎక్కువగా బీచ్ సైడ్ ఉంటుంది అది. శంఖంలో పురుగు ఇది చూపిస్తాను చూడండి. ఇది శంఖం పురుగు మీరు చూసే ఉంటారు కదా. సో ఇది మ్యాక్సిమం వీళ్ళు 150-200 వరకు ఎగ్స్ అనేది ఎగ్ పెడుతుంది. సో ఇది వీళ్ళు ఆఫ్రికా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెంచుకుంటూ దాన్ని చూసుకుంటున్నారు. సో అన్ని రకాల జంతువులు వీళ్ళు తీసుకొని వచ్చి వేరే కంట్రీస్ నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు ప్రతి ఒక్క జంతువులకి వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు. మనుషుల దగ్గర ఎలా ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క దానికి ట్రైనింగ్ అనేది ఇచ్చి వీళ్ళు బాగా మనుషులకి చూపిస్తూ ఉంటారు. ఇంకోటి చూడొచ్చు మీరు. దీన్ని పిగ్మై హెడ్జాగ్ అంటారు. ఇది ఒక ముళ్ళపంది జాతికి చెందింది. సో ఇది కూడా ఒక జంతువు. సో దీనికి కూడా ఒక ట్రైనింగ్ అనేది ఇస్తారు.
ఇది చూపిస్తూ ఉంటారు చూడండి. ఇదైతే ఏదైనా డేంజరస్ అంటే ఏదైనా వచ్చి నాకు ఏదో చేస్తుంది అనే భయానికి కాళ్ళు చేతులు మొత్తము లోగకి ఇన్సైడ్కి లాక్కొని మొత్తం బాల్ లాగా రౌండ్గా అయిపోతుంది. ఆ ముళ్ళు అనేది పైకి ఇచ్చేస్తుంది. అప్పుడు ఏది వచ్చి దాన్ని పట్టుకునే కానీ ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే మొత్తం ముళ్ళు అంటే ముళ్ళ పందిలాగా దీనికి బాడీ మొత్తమే ముళ్ళు ఎక్కువ ఉంటుందన్నమాట దీనికి. సో అందువల్ల దీన్ని పిగ్మై హెడ్జాగ్ అని దీనికి పేరు పెట్టినారు. దీని ముళ్ళలు అయితే చాలా షార్ప్గా ఉంది. మీకు అప్పుడే చూపిస్తే కదా శంఖం పురుగు అని చెప్పి ఇక్కడ చాలా పెట్టినారు చూడండి. ఒక షోకేస్ లాగా అంటే ఫిష్ ట్యాంక్ అక్వేరియంలో పెట్టి దానికి ఫ్రూట్స్ అన్నీ పెట్టినారు. సో ఫ్రూట్స్ అన్నీ సగం తినేసింది అంతాను. ఇక్కడైతే చాలా ఉంది, మీకు కనపడచ్చు, ఇక్కడ ఉంది చూడండి అంతాను. ఇది చాలా తీసుకొని వచ్చి వీళ్ళు పెంచుకుంటున్నారు ఎక్కువగా. అదైతే ఒక్కొక్క పురుగు వచ్చి 150 గుడ్లు పెడుతుంది. ఇక్కడ చూడండి ర్యాట్స్. సో ర్యాట్స్ అయితే కొంచెము వేరేలాగా ర్యాట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఆఫ్రికన్ ర్యాట్స్ ఉంది, వేరే కంట్రీలది ర్యాట్స్ తీసుకొని వచ్చి అన్నీ ఇక్కడ పెట్టుకొని వీళ్ళు దాన్ని పెంచుతూ ఉన్నారు డిఫరెంట్గా. అంటే దాన్ని గుడ్లు పెట్టినప్పుడు పిల్లలు పెట్టినప్పుడు దాన్ని అలాగే పెంచుతూ ఉన్నారు. ఈ బోన్లో చూసారా ఎన్ని చిలుకలు ఉన్నాయి, లవ్ బర్డ్స్ మొత్తం అంతా చిన్న కలర్ఫుల్గా చాలా చూసేదానికి ఎంత చక్కగా ఎంత బాగుంది అంటే దాన్ని చూస్తూ ఉంటే దాని దగ్గర పోవాలనిపిస్తుంది. కానీ దగ్గర పోతాను, ఇన్సైడ్లో పోయి నేను దాన్ని పట్టుకొని చేతిలో కాసేపు ఆడే కూర్చుంటాను. దాన్ని కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న గుర్రాలు అయితే వీళ్ళు దీన్ని కూడా పెంచుకుంటున్నారు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి. ఈ చిన్న గుర్రాలు అయితే ఈ కొండలు ఇవన్నీ ఎక్కేదానికైతే చాలా దీన్ని ఉపయోగిస్తారనమాట. ఇంకా పెద్ద గుర్రాలు అయితే రేసింగ్కి చాలా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది చిన్న గుర్రాలు హైట్ తక్కువ ఉండే దానివల్ల కొండలు అయితే చాలా ఈజీగా ఎక్కేస్తాయి పైకైతే ఇది. అందువల్ల చిన్న గుర్రాలని రేసింగ్కి అయితే ఎక్కువగా యూస్ చేయరు దీన్ని. ఇంకా గుర్రాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది చూడండి, దీని పేరు మాయా అని చెప్పి. ఇది పూణేలో రేసింగ్లో యూజ్ చేస్తుంటారు దీన్ని, ఈ గుర్రాన్ని. ఇది చాలా హైట్గా కూడా ఉంది చూడండి, చూస్తే తెలుస్తుంది మీకు. ఇది ఆ రేసింగ్లో ఫెయిల్యూర్ అయిందని చెప్పి దీన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ దీన్ని రిటర్న్ పంపించేసినారు. సో అప్పుడు వీళ్ళు పోయి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ జూలో అని వెళ్ళి పెట్టుకొని ఇది చూపిస్తూ ఉన్నారు. నేను చెప్తే కదా మాయా గుర్రం అని, ఈ గుర్రంనే పూణేలో ఇది రేసింగ్లో ఓడిపోయింది అని చెప్పేసి దీన్ని రిజెక్ట్ చేసినారు. ఇది ఎందుకు ఓడిపోయింది అంటే దీన్ని ఒక కాలేమో పెద్దది, ఇంకొక కాలేమో చిన్నది ఉంది, అందుకని దీన్ని రిజెక్ట్ చేసినారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫ్రంట్ సైడ్లో కాలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంది, అందుకని దీన్ని రిజెక్ట్ చేసినారు. సో వీళ్ళైతే కొనుక్కొని వచ్చి జూలో పెట్టుకోండారు దీన్ని. ఇక్కడ చూస్తూ ఉండొచ్చు తాబేళ్ళు ఉన్నాయి. ఈ తాబేళ్ళు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజులు కూడా ఉన్నాయి. అంత పెద్ద సైజు నేను ఎప్పుడూ చూడలేదు, అది మీకు చూపిస్తా, చాలా పెద్దది ఉంది. ఈ తాబేళ్ళు అయితే వీళ్ళు చాలా ఉన్నారు. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే తాబేళ్ళు మీరు ఏమైనా ఇంట్లో పెంచుకునేట్లయితే మీకు ఫ్రీగానే తాబేళ్ళు ఇస్తారు. సో ఇంట్లో అయితే మీకు స్పేస్ అనేది ఉండాలంటే మీరు ప్లేస్ నీట్గా పెట్టుకోవాలా, అప్పుడైతే తాబేళ్ళు అయితే మీకు ఇస్తారు. మీరు ఇంట్లో తీసుకోపోయి మీరు పెంచుకోవచ్చు, అది కూడా ఫ్రీగానే ఇస్తారు, ఎటువంటి కాస్ట్ అయితే ఏమీ లేదు దానికి. ఈ తాబేళ్ళనేమో టచ్ చేస్తూ ఉంటే పైనేమో చాలా గట్టిగా ఉంది, కానీ బాగుంది చూసేదానికి.